ప్రతి ఒక్క ఉద్యోగి ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. సచివాలయ అమ్యూనిటీస్ సెక్రటరీలు వాళ్ళ పరిధిలో ఫీల్డ్ వర్క్ చేయకపోవడం కారణంగా ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలను కల్పించలేకపోతున్నామని నగరపాలక కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పాత కౌన్సిల్ హాల్లో జరిగిన 79 సచివాలయాల ఎమ్యూనిటీస్ సెక్రటరీల ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు, మంచినీటి సరఫరా, రోడ్లు మంచిగా ఉండటం, అర్హులకు నూతన ఇల్లు మరియు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆన్లైన్ ప్రక్రియ చేయడం, వీధి లైట్ల నిర్వహణ, పాఠశాల నూతన గదుల నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించడం, పార్కుల నిర్వహణ, విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు కనీస అవసరాలు తీర్చే సౌకర్యాలు కల్పించడం మొదలగు బాధ్యతలు అమ్యూనిటీ సెక్రటరీలపై ఉందన్నారు. అయితే సెక్రటరీలు ఫీల్డ్ వర్క్ చేయకుండా అలసత్వం వహిస్తూ లబ్ధిదారులకు ఆన్లైన్ చేయడం వంటి సేవలు సక్రమంగా చేయలేదని లబ్ధిదారుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఫీల్డ్ వర్క్ చేయవలసిందే అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఇన్ఛార్జి ఎంఈ కొండలరావు, ఏఈలు, సచివాలయ కమిటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి క్లస్టర్లో చెక్ చేయాలి. ర్యాండమ్గా ఆసిటేషన్ అనేది 2-3 days మంత్స్ ప్రతి ఇయర్ అని కవర్ చేయాలి. సో ఆసిటేషన్ చేయడం ఒకటైతే, రెండోది ఈ లీకేజెస్. మనకి ఇప్పుడు రైనీ సీజన్, సమ్మర్ అయిపోయింది. సమ్మర్లో డ్రైన్స్ కూడా డ్రై ఉంటాయి కాబట్టి పెద్దగా వాటర్ పొల్యూషన్ జరగల. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్లో లీకేజెస్ ఉంటే మాత్రం వాటర్ కంటామినేషన్, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాటర్ సప్లై టైంలో బయటకు వెళ్ళేసి తెలియదు ఏంటంటే, ఇక్కడ ఉండే ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళతో పని చేయించాల్సినటువంటి ఏఈలు, డీఈలు, ఎంఈలు ఏం చేస్తున్నారు అనేది ఒక చెప్పండి. ఎవరు అందించారా? ఎనీ ఎమ్యూనిటీ సెక్రటరీ రెస్పాండ్ అవ్వండి కదా. ఆన్లైన్ జియో ట్యాగింగ్ చేయాలి కాబట్టి వాళ్ళ ప్రమేయం కంపల్సరీ కావాలి, మ్యాండేటరీ. అదేవిధంగా పార్ట్ కూడా జియో ట్యాగింగ్ చేయాలి, మ్యాన్యువల్. ఈ రెండే. మిగిలిన ఎక్కడ కూడా వాళ్ళ ప్రమేయం లేదు కదా. మామూలుగా మనం రోడ్లో టైంలో వేస్తామంటే టైంకి వాళ్ళు అమలు ఇంకోవాళ్ళు వాళ్ళగా చేస్తున్నారా, ఆ పక్ష కూడా చేయట్లేదు, వాళ్ళ ప్రమేయం లేదు. ఈ రెండు దాకా ఎక్కడ ప్రమేయం లేదు, అంతే కదా. అందుకని గవర్నమెంట్ ఏంటంటే చెప్తున్నాం, మాకు ఇంతమంది ఎమ్యూనిటీ సెక్రటరీ అవసరం లేదు, 5 ఉద్యోగాలు మొత్తం పంపించేస్తాం. నేను గవర్నమెంట్ రాజేస్తున్నాను, గవర్నమెంట్ పాలసీ అడుగుతుంది. ఇది వేస్ట్. మాకు అందరూ ఒక్క పైసా పని చేయకుండా, ఒక్క గంట పని చేయకుండా శాలరీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే ఈ సెక్రటరీ అందరూ పరిస్థితి. దీనిస్తారు ఒక వ్యక్తి చేసే పనిని 10 మంది చేస్తారు. దిస్ ఈజ్ అండర్ ప్లాన్మెంట్. ఈ చిన్నప్పుడు నేను 10th చదువుకున్నా, అనే చదువులు పాస్ అయ్యా, నేను కార్పొరేట్ పాస్ అవ్వాలా. ఒక వ్యక్తి చేసే పని 10 మంది చేస్తారు. అంటే పంచుకుని యాక్చువల్లీ కెపాసిటీ డైలీ 8 hours పని చేసి ఎక్స్ట్రా పని చేయగలరు. దాన్ని 2 పెంచారు, అరగంట పని చేస్తారు. ఇది 100% అండర్ ఇక్కడే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకంటే చెప్పి మీరు వినటం మానేశారు అంతే. ఆ యూత్ అంతా నాశనమైపోతే ఇక్కడే మన ఉద్యోగం వచ్చింది అంతే. ప్రభుత్వం సంబంధించి అల్లులం అయిపోయింది.